ఈరోజు మనము ప్రొడక్షన్ అనాలిసిస్ చాప్టర్లో ఉత్పత్తి విశ్లేషణ చాప్టర్లో 2 మార్క్స్ గురించి తెలియజేసుకుంటాం. ఫస్ట్ వచ్చి ప్రొడక్షన్ ఫంక్షన్. ప్రొడక్షన్ ఫంక్షన్ అంటే ఉత్పత్తి పరము అంటారు. అంటే ప్రొడక్షన్ ఫంక్షన్ అనేది ఈ యొక్క ఇన్పుట్స్ని ఎంత క్వాంటిటీలో యూజ్ చేశాము, అవుట్పుట్ అనేది ఎంత వచ్చింది అది ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ రూపంలో చెప్పడాన్ని మనం ప్రొడక్షన్ ఫంక్షన్ అంటాం. అంటే నీకు ఇన్పుట్స్ ఎంత క్వాంటిటీలో ఉపయోగించాము, అవుట్పుట్ ఎంత వచ్చింది. ఇక్కడ ఏబిసిడి ఎన్ అనేది నీకు ఇన్పుట్స్, క్యూఎక్స్ అనేది క్వాంటిటీ ఆఫ్ కమోడిటీ ఎక్స్. ఈ రెండింటి మధ్య ఫంక్షనల్ రిలేషన్షిప్ తెలియజేసేదే ప్రొడక్షన్ ఫంక్షన్. అంటే ఇన్పుట్స్కి అవుట్పుట్స్కి మధ్య ఉండే రిలేషన్షిప్ని ఒక మ్యాథమెటికల్ రూపంలో, మ్యాథమెటికల్ ఈక్వేషన్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని ప్రొడక్షన్ ఫంక్షన్ అంటారు. ఇక్కడ ఏ అంటే ల్యాండ్, బి అంటే లేబర్, సి అంటే క్యాపిటల్, డి అంటే ఆర్గనైజేషన్. ఒక ఫర్మ్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎంత క్వాంటిటీలో ఇన్పుట్స్ యూజ్ చేసింది, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ యూజ్ చేసింది, అవుట్పుట్ ఎంత వచ్చిందని చెప్పేదే నీకు ఈ యొక్క ప్రొడక్షన్ ఫంక్షన్. ఇప్పుడు మనము ఉత్పత్తి ఫలం గురించి తెలియజేసుకుంటాం. ఉత్పత్తి ఫలం అనేది నీకు ఒక సంస్థ కానీ ఒక ఉత్పత్తిదారుడు కానీ ఎంత ఉత్పాదితాలను ఉపయోగించాడు, ఎంత ఉత్పత్తి వచ్చింది, దాని సమీకరణ రూపంలో కానీ చెప్తే దాని ఉత్పత్తి ఫలము అంటాం. దీని ఈక్వేషన్ రూపంలో చెప్తే QX F ఆఫ్ ABCD n. Q అంటే QX అంటే X వస్తువు యొక్క పరిమాణం, ABCD n అంటే ఉత్పత్తి కారకాలు. అంటే ఏ అంటే భూమి, బి అంటే శ్రమ, సి అంటే నీకు మూలధనం, డి అంటే వ్యవస్థాపన. ఎన్ని కలిపి ఎంత ఉత్పాదితాలను ఉపయోగించాడు, ఎంత ఉత్పత్తి వచ్చింది, ఆ రెండింటి మధ్య సంబంధాన్ని తెలిపేది ఎఫ్ అనేది ప్రమేయ సంబంధంగా చెప్పచ్చు. కానీ ఉత్పాదితాలకి ఉత్పత్తికి మధ్య ఉండే సంబంధాన్ని సమీకరణ రూపంలో తెలియజేస్తే మనం ఉత్పత్తి ఫలము అంటాం. కాబట్టి ఈ యొక్క ఉత్పాదితాలు అంటే ఏబిసిడి ఎన్, ఉత్పత్తి అంటే QX.